జై శ్రీరామ్ అందరికీ. ఒక్కొక్కరు వస్తున్నారు. యాక్చువల్గా లైవ్ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇది నాది రెండో అకౌంట్, ఇది కూడా నా అకౌంటే. సో ఆ అకౌంట్ బాగా చాలామందికి మంట పెట్టిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే చాలామంది దాన్ని బ్యాన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ అకౌంట్ చాలా విసిగిస్తుంది, అందుకనే మళ్ళీ రెండో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. అందరికీ జై శ్రీరామ్ అండి. సో అసలు లైవ్లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే, భారతదేశ చరిత్ర గూగుల్లో. సో దీని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి యూట్యూబ్లో వస్తున్న వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు ఫేక్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, తెలుసు. కానీ ఎక్కువ మంది గూగుల్ మీద ఆధారపడుతుంటారు. ఈ గూగుల్లో కూడా చాలా వరకు ఎడిట్ చేసి రాసే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. ఇందులో ఎలా రాస్తున్నారంటే, కేవలం భారతదేశాన్ని సంస్కృత పరంగా దాడి చేసే విషయం గురించి వీళ్ళు చేస్తున్న విషయం ఏంటంటే, సంస్కృత దాడి చేయడం కోసం ఈ గూగుల్లో భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ, సో దీన్ని వీళ్ళకి అనుకూలంగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎడిట్ చేసి రాస్తున్నారు. సో మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కావచ్చు, మామూలుగా నెట్ గురించి వీటన్నీ తెలిసిన వాళ్ళు కావచ్చు. సో మీరు కూడా హ్యాండిల్ చేయండి. సో నాకు అది గూగుల్ వరకు తెలీదు చాలా వరకు. సో అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు చేయండి ఒకసారి. ఏ రోజుకి ఆ రోజుకొకరు దాన్ని ఒక డ్యూటీ కింద తీసుకొని మీరు చేయండి. దాన్ని ఏం చేస్తారంటే, అసలు చరిత్ర ఇంతవరకు దీన్ని ఎలా మార్చి రాశారు, మన ఎలక్ట్రానిక్ మీడియా అది కూడా ఏ రకంగా విష ప్రచారం చేస్తుంది మనలో చాలామందికి తెలుసు. కానీ దాన్ని ఎలా చేయాలి అంటే కనుక గూగుల్ని చేయాలి. సో గూగుల్లో ఎడిట్ చేసి రాసేవాళ్ళు రోజుకొకరు డ్యూటీ తీసుకుని చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ ఏదైతే ఇప్పుడు బ్రాహ్మణవాదం, ఇప్పుడు ఏంటంటే ఏ విషయం చూసుకున్నా సరే బ్రాహ్మణుల మీద పడేయడం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి సరిగా తిండి లేకపోయినా సరే, వాళ్ళు సరైన జీవితం జీవించకపోయినా సరే, ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు వేదాన్ని పట్టుకుని ఉన్నారు. కాబట్టి ఇంకా ఇలా ఉంది భారతదేశం. లేదంటే ఈ క్రైస్తవ దాడికి ఎప్పుడో మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడూ నాశనం అయిపోయేవి. సో మీరు ఒకసారి గమనించండి. దీన్ని కూడా ఏం చేసినా సరే బ్రాహ్మణవాదం తీసుకొస్తున్నారంటే ఇది ఎంత గొప్ప స్టేజ్లో ఉందన్నది అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, నల్లగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇండియన్స్. ఇందులో క్రైస్తవులు ఎక్కువగా మాట్లాడే విషయం ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళతో సంకర జాతి కలిపిన వాళ్ళు ఎక్కువ కమ్మ జాతిలో ఉన్నారని చెప్పేసి అన్నట్టుగా బయట బాగా టాక్ వస్తుంది. అది కూడా ఎక్కువ క్రిస్టియన్స్ వ్యాప్ చేస్తున్నారు. సో మనం మెయిన్ ఇలాంటి విషయాల మీదే కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. చాలామంది ఇప్పుడు దేశద్రోహం తయారు చేసేది ఏంటంటే భారతదేశ హిస్టరీ. సో దీన్ని వాళ్ళకు అనుకూలంగా ఎడిట్ చేసి రాస్తున్నారు. కాబట్టి మనం దీని మీద ఎంతో కొంత మనం దృష్టి పెట్టకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. వక్రీకరణల భాగవతం కొత్త కాదు. మన యువత గూగుల్ పైనే 100% ఆధారపడకండి. లేదండి, ఇప్పుడు గూగుల్ మీద 100% ఆధారపడుతున్నారనే చెప్తున్నాను. సో దాన్ని కూడా మనకి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకొని రోజుకొకరు దాన్ని ఎడిట్ చేసి రాయటం, ఏది ఒరిజినల్ హిస్టరీ, వీళ్ళు ఏది పక్కదారి పట్టిస్తున్నారు అన్నది మనం కూడా కొంచెం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించవచ్చు అనేసి నా ఉద్దేశం. ఇంకా అసలు విషయం ఏంటి అంటే, క్రైస్తవ మాఫియా. యాక్చువల్గా వీళ్ళు ప్రేమ, దేవుడు ఇలాంటి విషయాలతో ఎక్కువ మోసం చేస్తుంటారు. ఎక్కువ ముస్లిం టెర్రరిజం కంటే కూడా ఈ క్రిస్టియన్ టెర్రరిజం అనేది చాలా గొప్పది. ఇది చాప కింద నీరులాగా వస్తుంది. దీని గురించి ఎవరికి తెలియట్లేదు, చాలామంది పట్టించుకోవట్లేదు. మన హిందువుల్లోనే దీని విషయంలో మనకి వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి 4 పీకైనా సరే బుద్ధి చెప్పడానికి ట్రై చేయండి. సో అంటే ఇప్పుడు మెయిన్ అసలు లైవ్కి రావడానికి రీజన్ ఏంటి అంటే, సో ఇది కూడా నా అకౌంటే అని చెప్పడానికి. ఎందుకని అంటే చాలా ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయి కాబట్టి.
అంటే నా వీడియోస్ అవి కూడా నేను దీంతోనే షేర్ చేసుకుంటాను, దానిలోనూ షేర్ చేస్తాను. కానీ ఎక్కువ 5 years నుంచి ఉన్న అకౌంట్ కాబట్టి అది దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకని ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది తప్పనిసరి అనిపించింది. ఇంకపోతే ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సరే ఎవరిని వదలొద్దు. అలాగని దాడి ఎలా ఉండాలి అంటే సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప వాళ్ళ మీద చేసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా చట్టాలు అన్నవి పెంపొందించుకుంటున్నారు. సో మనకి అర్థమవుతూనే ఉంది. ఇది ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నా బైబిల్ మీద నా కామెంటరీ కూడా మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కాదు కంటిన్యూషన్ చేస్తాను. అది ఏ రకంగా సిద్ధాంతపరంగా తప్పు, అది ఏ రకంగా మతము, బైబిల్ అనేది ఒక మత గ్రంథం ఏ రకంగా, మొత్తం అన్నీ కూడా చెప్తాను మీకు. కాకపోతే కొంచెం టైం తీసుకున్నా సరే ఎగ్జాక్ట్గా వెళ్ళిపోవాలి మ్యాటర్ అన్నది. సో మనకి మతాల వెంట పడాల్సిన అవసరం లేదు, మనది గొప్ప ధర్మం ఉంది. సో దాన్నే పాటిద్దాం, భారతదేశాన్ని కాపాడుకుందాం. సరే మరి అయితే అందరికీ జై శ్రీరామ్ అండి. ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్.